ఫిలిప్పీయులు రాసిన పత్రిక 1:21 భాగంలో మనం చూస్తే, బ్రతుకుట క్రీస్తే చావైతే మరి లాభమనే ఆ మాటను మనం చూస్తాం. నేటి దినాలలో ఇలా ధైర్యంగా ప్రకటించే సేవకులు ఎంతమంది ఉన్నారు, ధైర్యంగా చెప్పే విశ్వాసులు ఎంతమంది ఉన్నారు ఈరోజు చూసారా? అక్కడ భక్తుడు ఎంత ధైర్యంగా చెప్తున్నాడు, బ్రతుకుట క్రీస్తే. ఈరోజు మనం బ్రతుకుతుంది క్రీస్తు కొరకు బ్రతకాలి, చనిపోయిన క్రీస్తు కొరకే మనం చనిపోవాలి. ఈరోజు ఇలా ధైర్యంగా మునికెళ్తే క్రైస్తవ్యాన్ని ఎవరైనా ఆపగలరా? క్రైస్తవం అనేది ఆపడం అనేది ఎవరు తరము కూడా కాదు. చాలామంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారు, కానీ ఎవరి ప్రయత్నాలు కూడా ఈరోజు వరకు కూడా జరగలేదు. ఎందుకంటే ఆ దేవాది దేవుని ఉద్దేశ్యములను ఏ ఒక్కరు కూడా నాశనము చేయలేరు, వారే నాశనం అయిపోయారు. కానీ ఆయన యొక్క స్వార్థను ఎవరు కూడా ఆపలేరు, ఆపబోరు కూడా. మనల్ని గాయపరచవచ్చు, కొట్టవచ్చు, చంపవచ్చు, కానీ స్వార్థను ఆపలేరు. గాడ్ బ్లెస్ యూ.